హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏ విధంగా సేల్స్ రిటర్న్స్ బుక్ ప్రిపేర్ చేస్తామనేది చూద్దాం. ఇవంతా కూడా ఎగ్జామ్స్‌లో బాగా అడుగుతా ఉంటారండి. సబ్సిడరీ బుక్స్ ప్రిపేర్ చేయండి అని చెప్పేసి అడుగుతా ఉంటారు. సో, మీరు సబ్సిడరీ బుక్స్ అంటే పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ ఇవే ఎక్కువగా అడుగుతా ఉంటారు. తర్వాత క్యాష్ బుక్ అడుగుతా ఉంటారు. ఓకే. బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ ఇవి చాలా తక్కువండి. చాలా తక్కువగా అడుగుతారు. సో, అవి కూడా ఒకసారి అది కూడా ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది మనం చెప్పుకుందాము. సో, ఇప్పుడైతే సేల్స్ రిటర్న్స్ బుక్‌లో ఏ విధంగా ఎంట్రీస్ రాస్తాం. ఓకేనా? గూడ్స్ రిటర్న్ బై ముఖేష్ 800 అండి. సురేష్ రిటర్న్ గూడ్స్. ఇక్కడ ముఖేష్ చేత గూడ్స్ రిటర్న్ చేయబడినయి. అంటే ఇక్కడ ముఖేష్ గూడ్స్ రిటర్న్ చేశారు. ఎవరికి చేస్తారు? ఎవరైతే సేల్ చేసుంటారో వాళ్ళకి రిటర్న్ చేస్తారు. సపోజ్‌కి మనమే ఎవరికైనా మన బిజినెస్ ఎవరికైనా గూడ్స్ సేల్ చేస్తే, ఆ గూడ్స్ ముఖేష్ మనకు పంపించాడండి. సో, అవి మనకు సేల్స్ రిటర్న్స్ అవుతాయి. సురేష్ కూడా అంతే. సురేష్ కూడా గూడ్స్‌ని రిటర్న్ చేయడం జరిగింది ఇక్కడ. సో, ఇప్పుడు మనం ఏం రాసుకుంటామంటే 4, 14, 12 అని చెప్పేసి ముఖేష్ అని రాసుకుంటాం. ముఖేష్ క్రెడిట్ నోట్ మీకు తెలుసు కదా! క్రెడిట్ నోట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఎవరైతే సేల్ చేశారో వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఆ క్రెడిట్ నోటు కస్టమర్‌కి పంపిస్తారు. ఓకేనా? నెక్స్ట్ అమౌంట్ ఎంతండి? 800. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి సురేష్. సురేష్ రిటర్న్ చేశారు కాబట్టి సురేష్ పేరు రాసుకొని క్రెడిట్ నోట్ 2 అని చెప్పేసి అమౌంట్ వచ్చేసి 500. ఇక్కడ టోటల్ చేస్తే ఎంతొస్తదో చూద్దాం. టోటల్ చేయాలి మనం. టోటల్ 1300 అండి. సో, ఈ విధంగా ఈ సేల్స్ రిటర్న్స్ బుక్‌లోని దీని నుంచి మనము సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మనము ఈ సేల్స్ రిటర్న్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్ అని చూపిస్తుందన్నమాట. సో, ఇప్పుడు చూద్దాం. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు సండ్రీస్ అకౌంట్. ఈ సండ్రీస్ అంటే ఎవరో కాదండి. వీళ్ళేనండి. వీళ్ళిద్దరు, ముగ్గురు ఇక చాలామంది ఉంటారు కాబట్టి వీళ్ళందరి పేర్లు రాయలేక సో, ఎక్కువైపోతుంది కాబట్టి అందరి పేర్లు రాస్తే సో, వీళ్ళందరి పేర్లు రాయకుండా సండ్రీస్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ పెట్టుకుంటాం. వీటి యొక్క టోటల్ వచ్చేసి 1300 కదా! సో, 1300. సో, మనం ప్రిపేర్ చేసేది సేల్స్ రిటర్న్స్ అకౌంట్ కాబట్టి సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అనేది ఎటు సైడ్ ఉందండి? డెబిట్ సైడ్ ఉంది. సో, డెబిట్ సైడ్ ఉన్నప్పుడు 2 సండ్రీస్ అని ఇటు సైడ్ రాసుకుంటాం. 2 34, 12 2 సండ్రీస్ అని చెప్పేసి మనం రాస్తాము. అమౌంట్ వచ్చేసి మనకెంత? 1300. ఓకేనా? ఈ విధంగా మనము సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తామండి. ఇంకొక వీడియోలో ఓవరాల్‌గా అన్ని మిక్స్‌డ్ తీసుకుందాం. అన్నీ చాలా ట్రాన్సాక్షన్ తీసుకొని అందులో సేల్స్ రిటర్న్స్ బుక్కు, పర్చేస్ రిటర్న్స్ బుక్ అన్నీ వచ్చే విధంగా ఇంకొక సమ్ అనేది నెక్స్ట్ చేస్తానండి. సో, అంతవరకు ఇవైతే పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అర్థమైందో లేదో కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.